కొట్లాడుతూనే ఉన్నాం. మనకు కానీ కేసీఆర్ బాబు కానీ రామన్నకు కానీ కొట్లాట ఏం కొత్త కాదు, అవునా కాదా? అందుకే అంటున్నాం, నడవరా నా కొడుక నడిచిన బాట చంద్రశేఖర్ అన్న బాట, నడవరా నడుగు ఎందర పలికిన బాట కోరు తెలంగాణ బాట. ఎంతో మందికి ప్రపంచానికి అన్నం పెడుతున్న రైతన్నని మట్టిలా చేతికి మూతికి నడుమ గీత గీసిరన్నా మోసపోతివన్నా అరికోసగడితివన్నా తలపున మారుతాంది గోదారి మనసేను మనసెలు కాయడారి రైతన్నా నీ బతుకు అమాసా పాలకులు రైతుల కోసం రామన్న నిలబడడానికి అలా మన ముందుకు వస్తున్నాడు. రైతుల విలువ తెలిసిన నాయకుడు కేసీఆర్ బాబు మన తోడున్నారు కాబట్టి ఒకసారి గట్టిగా జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. థ్యాంక్ యూ మధుప్రియ. గట్టిగా చప్పట్లతో అభినందనలు తెలిపాల్సిందిగా కోరుతూ మరికొద్ది సేపట్లో రామన్న వేదిక వద్దకు రాబోతున్నాడు. దయచేసి అన్న అక్కడ అంబలి దగ్గర ఆగినటువంటి వాళ్ళందరూ ఇక్కడ స్టేజ్కి రైట్ సైడ్ రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మీడియా పాయింట్ దగ్గర నిలబడ్డ వాళ్ళు కూడా కొద్దిగా వెనక్కి వెళ్లాల్సిందిగా కోరుకుంటూ అందరూ ఒకసారి గట్టిగా జై తెలంగాణ, జై తెలంగాణ. వరంగల్లో అంటే ఎట్టుండాలనే ఇంత సప్పకుంటారా? మా నల్లగొండ దిక్కు పోతే కురిసి మడత పెట్టినట్టుంటది. ఇప్పుడు అట్లున్నది కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి. 12కు 12 ఒక్కలు కూడా మళ్ళీ డిపాజిట్లు కూడా దక్కే పరిస్థితి లేదు. కాబట్టి వరంగల్లో దమ్మేందో చూపించాలి. వరంగల్ గడ్డ మీద డిక్లరేషన్ పెట్టి రైతులను ఎట్లయితే ముంచిండో ముంచిన కానీ మళ్ళొకసారి రేవంత్ రెడ్డిని ముంచాలి. కాబట్టి అందరూ చేతులెత్తి జై తెలంగాణ, జై కేసీఆర్. కాంగ్రెస్ పాలన ప్రజలను ముంచే పాలన, రేవంత్ పాలన రైతుల దోచే పాలన, అవునా కదా? రేవంత్ పాలన రైతులను ముంచే పాలన, కాంగ్రెస్ పాలన ప్రజలను దోచే పాలన. ఈ దోచే పాలన కూలిపోవాలంటే ఒక్కసారి జెండాలన్నీ పైకెత్తాలి, మెడలలో ఉన్న జెండాలన్నీ. కాంగ్రెస్ పాలన ప్రజలను ముంచే పాలన, కాంగ్రెస్ పాలన ప్రజలను ముంచే పాలన, కాంగ్రెస్ పాలన ఇళ్లను కూల్చే పాలన, కాంగ్రెస్ పాలన ఇళ్లను కూల్చే పాలన. ఇది దోపిడి పాలన, ఇది దొంగల పాలన, ఇది దోపిడి పాలన, దొంగల పాలన. రైతులను నిండా ముంచే పాలన, కాంగ్రెస్ పాలన ప్రజలను ముంచే పాలన, కాంగ్రెస్ పాలన రైతుల ముంచే పాలన, కాంగ్రెస్ పాలన ప్రజలను ముంచే పాలన, కాంగ్రెస్ పాలన ఇళ్లను ముంచే పాలన. ఇట్లా ఈరోజు రైతులకు మద్దతుగా వరంగల్ మట్టి బిడ్డ పాటల కవి గాయకుడు సురేందర్ అన్నను గట్టిగా చప్పట్లతోటి ఆహ్వానించాల్సిందిగా కోరుతూ థ్యాంక్ యూ. అన్నా ఆగే జర ఆగే. జై తెలంగాణ. మీరెవ్వరు కూడా
పిడికిళ్ళు ఎత్తి చెప్తలేరని సందీప్ ఇందాక కంప్లైంట్ చేస్తాను కాబట్టి గట్టి ఒకసారి చూడవే మా వరంగల్ వాళ్ళు ఏం చెప్తారు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. మీరు అన్న ఇక్కడికి మైకుల వెనకాల ఉన్నోళ్ళు, ఈ కెమెరాల వెనకాల ఉన్నోళ్ళు జర మీకు పుణ్యం ఉంటుంది, వెనుకకు పోండి. వెనుకున్న కూర్చున్న రైతన్నలంతా ఇబ్బంది పడతారు. ఈడ ఉన్నోళ్ళు మీరు కొంచెం అటేటు పోయి సహకరిస్తే సభ ముందుకు పోతుంది. రామన్న బయలుదేరిండు, 10 నిమిషాలలో వస్తాడు. మీరు అన్నా జర మన క్రమశిక్షణ గల కార్యకర్తలుగా అందరు వెనుకకి వెళ్ళిపోవాలి. మీడియా వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు, వెనుక కూర్చున్న రైతన్నలను ఇబ్బంది పెట్టద్దని మీ అందరిని వేడుకుంటూ, వేదిక మీద ఎవరి పేరైతే ఉందో వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా ఉండొద్దని ఇందాక మన పల్లా రాజేశ్వరన్న చెప్పిండు. పదే అన్న చెప్తూనే ఉన్నారు మనోళ్ళంతా పదే మీదెవరైనా ఇతరులు ఉంటే దిగిపోవాలని విజ్ఞప్తి చేస్తూ, అన్న తెలంగాణ ఉద్యమంలో ఏం పాడుకున్నాం గుర్తుకున్నదా? రైతన్నలంతా పొద్దుతే తెల్లారితే ఒక్కటే పాట. అప్పుడు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ సార్ అంట, వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ, వానమ్మ వానమ్మ